నమస్తే టీ న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. వైద్య నాదీశ్వరుడిగా కొలువుతీ ఆయురారోగ్యాలను అనుగ్రహిస్తున్నాడు ఆ పరమశివుడు. పర్లి వైద్యనాథుని పోలి బ్రహ్మసూత్రం కలిగిన ఆ మరకతలింగం ఉన్న ప్రదేశం ఇది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి సమీపంలోని చందిప్ప గ్రామం. శతాబ్దాల చరిత్ర కలిగిన ఆ సోమేశ్వరుని దర్శించుకుంటే వ్యాధులు తొలగిపోతాయని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. మహాశివరాత్రి సందర్భంగా ఆ మరకతలింగాన్ని దర్శించుకుని మనము తరిద్దాము రండి. నిత్యం శివనామస్మరణతో మారుమోగుతూ పచ్చని పొలాలు, చల్లని వాతావరణం మధ్యలో కనిపిస్తుంది ఈ ఆలయం. బంగారు వెలుగులు వెదజల్లుతూ ఉన్నట్లు కనిపించే ధ్వజస్తంభం అల్లంత దూరం నుంచి మనల్ని ఆకర్షిస్తుంది. శివుని ముందు ఆజ్ఞ కోసం సదా ఎదురు చూస్తున్నట్లుగా కనిపించే నందీశ్వరుడు కొలువైయున్నాడు. ఆ నందీశ్వరుడి కొమ్ముల మధ్యలో నుంచి శివలింగాన్ని చూసి తరించిపోతుంటారు భక్తులు. ఓం మరకత శివలింగాయ నమః. చందిప్ప గ్రామం శంకర్పల్లికి అతి సమీపంలో 3 కిలోమీటర్ల దూరంలో ముచికుంద నది అంటే మూసీ నది ప్రక్కన గల ఈ చందిప్ప శివాలయం మరకత శివలింగం. దీని విశిష్టత 11 సంవత్సరాల పూర్వం చాణుక్య రాజులు స్థాపించినటువంటి శివలింగం యొక్క మహత్యము చాలా గొప్పది. మేము ప్రతిరోజు వస్తూ పోతూ ఉంటాము, ఇక్కడ అభిషేకాలు నిర్వహిస్తాము. ఈ యొక్క శివాలయ ప్రాంగణంలో ఒక రాతి బండలాగా ఉంది. దానిపై వేలు 2 చేతులు ఆనించి పెడితే మన కోరికలు నెరవేరడానికి ఆ రాతి బండ చుట్టూ తిరుగుతుంది. దీనికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ మహాశివరాత్రి సందర్భంలో ఈరోజు చాలామంది భక్తులు వస్తుంటారు. హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ శివనామ సంకీర్ణతో మారుమవుతుంది. అన్నదాన కార్యక్రమాలు, పూజలు బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. పలింగం, పార్థివలింగం, స్ఫటికలింగం, సైకతలింగం ఇలా వివిధ రూపాలలో దర్శనమిస్తాడు శివుడు. అందులోనూ ఈ మరకతలింగం ముదురు ఆకుపచ్చ రంగులో మెరిసిపోతూ ఉంటుంది. అరుదైన ఈ మరకతలింగం కొలువై ఉన్న ఈ చందిప్ప క్షేత్రానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ధీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో, ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. ఈ క్షేత్రం మూసీ నది ఒడ్డున ఉంది. క్రీస్తు శకం 1076 నుంచి 1126 మధ్య పశ్చిమ చోళిక్యరాజు 6వ విక్రమాదిత్యుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెప్తున్నాయి. దాదాపు 920 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయం కాల పరీక్షకులోనే శిథిలమైంది. 15 ఏళ్ల కిందట కొందరు భక్తులు సంకల్పించి పునరుద్ధరించి కొత్త ఆలయాన్ని నిర్మించారు. పర్లిలోని వైద్యనాథుడి జ్యోతిర్లింగానికి ఈ చందిప్ప మరకతలింగానికి చాలా దగ్గర పోలికలున్నాయని, ఈ లింగాన్ని దర్శించుకుంటే పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. నేను గత 15 సంవత్సరాలుగా ఈ గుడికి వస్తాను.
ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శివలింగము ఆకుపచ్చ కలర్లో ఉండడము ఇక్కడ ప్రత్యేకత. ఇంకోటి మరకత శివలింగానికి గుడి ఎంట్రన్స్లోనే కాలభైరవుడు క్షేత్రపాలనుగా ఉన్నాడు. కమిటీ సభ్యులందరూ ప్రత్యేక ఏర్పాట్లు చేసి వచ్చిన భక్తులందరికీ సౌకర్యాలు కల్పిస్తున్నారు. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకోటి ఇక్కడ శివలింగం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక్కసారి గుడికి వచ్చి దర్శనం చేసుకుంటే మళ్ళీ ఇంకోసారి ఆటోమేటిక్గా దేవుడు వాళ్ళని రప్పించుకుంటాడు. ఇక్కడ లింగానికి ఉన్న ప్రత్యేకత. చందిప్ప గ్రామంలో ఇలాంటి ఈ శివలింగం ఉండడం ఇక్కడ ప్రాంతం యొక్క భక్తుల అదృష్టము. ఇంకోటి తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఇలాంటి మరకత ఆకుపచ్చ కలర్లో ఉన్న శివలింగము చందిప్ప ఈ ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో ఉండడం మా అదృష్టము. అసలే శివుడు అభిషేక ప్రియుడు. 5 సోమవారాలు కానీ 5 పౌర్ణములు కానీ 5 మాస శివరాత్రులు కానీ పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి స్పెషల్ చందిప్ప మరకత శివలింగం ఆలయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు చిన్న విరామం తీసుకుందాం. చందిప్ప మరకత శివాలయానికి మరో ప్రత్యేకత. అదేంటంటే కాలభైరవుడు. మరే ఆలయంలో లేని విధంగా ఇక్కడి కాలభైరవుడే క్షేత్రపాలికుడు. గుడి ఆవరణలో ఉన్న ఈ కాలభైరవుడే చుట్టూ గ్రామ ప్రజలను రక్షిస్తుంటాడని ఇక్కడి భక్తులు నమ్ముతుంటారు. ఈ కాలభైరవుడి పక్కనే మనకు నాగదేవతలు కూడా ప్రతిష్ఠితమై ఉన్నారు. ఈ ఆలయానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడు. ఈ ఆలయ ఆవరణలో వెలిసిన కాలభైరవుడు ఆవరణను 1000 కళ్లతో రక్షిస్తుంటాడని నమ్ముతుంటారు. ఆదివారం నాడు ఈ కాలభైరవుణ్ణి పూజిస్తే సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయని స్థల పురాణం చెప్తుంది. ఇక్కడ నవగ్రహ పూజలు కూడా జరుగుతుంటాయి. నవగ్రహాలకు దండం పెట్టుకుని వాటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు భక్తులు. వారికి పట్టిన గ్రహ దోషాలు తొలగిపోవాలంటూ ఆదిత్యచ, సోమాయ, మంగళాయ, బుధాయచ, గురు, శుక్ర, శనిభ్యచ, రాహవే, కేతవే నమః అని తలుచుకుంటూ తైలాభిషేకాలు చేస్తుంటారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ముందుగా టీ న్యూస్ వాళ్లకు మా దేవాలయం తరపున స్వాగతం, సుస్వాగతం. చరిత్రలో ఇలాంటి దేవాలయము మరకత శివలింగం అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేదు దేవాలయము. ఈ దేవాలయం మహిమ ప్రతి పౌర్ణమి రోజు కానీ ఉదయాన లింగము తెల్లగా ఉండి సాయంత్రము పచ్చగా ఏర్పడతాడు. అలాంటి పవిత్రమైన లింగము ఇది. ఇలాంటి స్వయంభు దేవాలయము ఈ ప్రపంచంలోనే ఎక్కడ లేదు. ఎందుకంటే ఈ దేవాలయంలో ప్రతి కోరికలను కూడా ఆ మరకత శివలింగము అనుగ్రహం ఉంటుంది. ఈ దేవాలయము ప్రతిష్ట ఏంటంటే ప్రతి శివరాత్రి రోజు కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాదు ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ నటులు ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయానికి వస్తారు.
శిఖరానికి వెనుక వైపు అమ్మవారు కనిపిస్తారు. ముఖమంతా పసుపు, వెండి కన్నులు, నుదుటిన పెద్ద కుంకుమ బొట్టు, శిరస్సు పైన వెండి కిరీటం, ఒకవైపు త్రిశూలం, చుట్టూ తోరణంతో అమ్మవారి దివ్యమంగళ స్వరూపం దర్శనమిస్తుంది. పార్వతీ పరమేశ్వరులను మనసారా నమస్కరించుకుని తమ కోరికలను విన్నవించుకుంటారు భక్తులు. పరమేశ్వరుని వెనక వైపున గణపతి, కుమారస్వామి, పురాతన అమ్మవారు, నాగులు మనకు దర్శనమిస్తారు. పౌర్ణమి నాడు లింగాభిషేకం చేసిన జలాలతో స్నానం ఆచరిస్తే వైకుంఠ ప్రాప్తి తథ్యమని చెబుతుంటారు. అంతేకాదు, బ్రహ్మ ముహూర్తంలో అభిషేకిస్తే పరమశివుడి కటాక్షం లభిస్తుందని స్థానికుల నమ్మకం. అత్యంత మహిమాన్వితమైన బ్రహ్మసూత్ర సహిత మరకత సోమేశ్వర ఆలయం శంకర్పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామంలో నెలకొని ఉండడం ఈ ప్రాంత ప్రజల మా అదృష్టంగా భావిస్తున్నాం. మేము ఆలయ విశిష్టత నలువైపులా వ్యాప్తి చెందడంతో భక్తులు విపరీతంగా వస్తూ స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. చాళుక్యుల కాలం నుండి ఆలయ విశిష్టత కొనసాగుతూ ఉండగా ఈ మధ్య కాలంలో అత్యంత జనాదరణ కలిగిన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. గుడిలో శివలింగమా, జోలపట్టే మా జంగమా, ఆదుకునే ఆత్మలింగమా, మా జననమే నీ పుణ్యమా. లోకాలనే నేటి శంకరా, నీ శిగలో గంగమరా, నీ పక్కన పార్వతమరా, శంకరా అర్ధనారీశ్వరా. ఈ చందిప్ప శివలింగ క్షేత్రం హైదరాబాద్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో శివుని కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగుపాము రూపంలో సంచరిస్తుంటాడని ప్రతీది. ఇక్కడికి భక్తులు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా వస్తుంటారు. మానసిక ఒత్తిళ్లతో కూడిన జీవితంలో ఆ మరకత లింగం దర్శనం ఆధ్యాత్మిక అనురక్తిని కలిగిస్తుంది. ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. ఓం నమ శివాయ. మరకత మహాదేవ రక్ష రక్ష, మరకత శివలింగ రక్ష రక్ష. 11వ శతాబ్దం చాళుక్య రాజుల కాలం నాడు విక్రమాదిత్యుడు ఇక్కడ ముచ్చుకుందా నది ఒడ్డున ప్రతిష్ఠించిన లింగం. ఇలాంటి లింగం ఎక్కడ కూడా మనకు మన తెలుగు రాష్ట్రాల్లో కానీ కర్ణాటక, మహారాష్ట్రలో ఎక్కడ లేవు. ఈ లింగాన్ని దర్శించుకున్న వారు ప్రతి ఒక్కరు దర్శించుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ అందరి కోరికలు తీరుతున్నాయని భక్తులు చెప్పడం జరుగుతుంది. చందిప్ప ఆలయం విశిష్టత, మరకత లింగం ప్రాముఖ్యత తెలుసుకునే ముందు మరో చిన్న విరామం. శివలింగ దర్శనం సర్వ పాపహరణం అంటారు. అతి అమూల్యమైన, అత్యంత విశిష్టమైన మరకత శివలింగాన్ని దర్శించడం జన్మ జన్మల పుణ్యఫలమని నమ్ముతుంటారు. అలాంటి మరకత శివలింగాన్ని మహిదేవ రక్ష రక్ష, మరకత శివలింగ రక్ష రక్ష అంటూ పూజిస్తారు భక్తులు. పురాణ ప్రాశస్త్యం ఉన్న ప్రాంతం, వందల ఏళ్ల క్రితం శివ పూజలతో వెలుగొందిన ప్రాంతం. నవరత్నాలలో అత్యంత విలువైన మరకతంతో వెలసిన అతి పెద్ద శివలింగం ఇది. సాక్షాత్తు శ్రీరాముడే ఇక్కడ అభిషేకించి పూజించాడని చరిత్ర చెబుతోంది.
ఈ ప్రాంతంలో మరకత శివలింగం ఇదొక్కటేనని అంటుంటారు. అందుకే ఈ శివలింగ దర్శనం మహాశివరాత్రి పర్వదినాన శివనామ స్మరణతో మారుమోగుతూ ఉంటుంది. అష్టదరిద్ర వినాశకుడు ఈ మరకతుడని ఈ సోమేశ్వరుని దర్శించుకుని తరించిపోతుంటారు భక్తులు. వీడికి వచ్చిన ప్రత్యేకత అంటే ఎవరైనా వీడికి వచ్చి రాగానే ఈ గుడిని చూస్తే ఒకసారి దర్శనం చేసుకుంటే నెక్స్ట్ టైం మనం చెప్పినా చెప్పకపోయినా వీడికి రావాలని ఒక ఆశ కలుగుతున్నది. అంతే, ఖచ్చితంగా వీడికి వచ్చినామంటే ఒక గంట 2 గంటలు ఉండి పోవాలనిపిస్తే ఏదో చేయాలని ఆలోచన కలుగుతుంది మాకు. ఇక్కడ మరకత శివుని గురించి మనం చాలా చోట్ల వింటుంటాం. ఎక్కడ విన్నామంటే ఒకటి అంజి సినిమాలో చిరంజీవి గారు ఉన్న దాంట్లో శంకరపల్లిలో దగ్గరలో ఉన్న మరకత శివలింగం అని చెప్పారు. అంత ప్రత్యేకత ఉన్నది మా చందీప గుడి శివుని. అందులో మళ్ళీ ఇంకోటి రజనీకాంత్ సినిమాలో కూడా మరకత శివుని గుడి ఉంటుంది. అందుకే మా చందీప అంత ప్రత్యేకత ఉంది కాబట్టి ఇంత అదృష్టవంతులు మా దగ్గర ఉన్న వాళ్ళు. మా చందీపగులో మరకత శివుని అంటే ఏదో భారతదేశం ఎక్కడో తిరిగి చూడాలంటే మేము అన్ని 4 మూలల భారతదేశం తిరుగుతూ ఉన్నాము. కానీ మా ఊరిలో ఉండడం మాకు బాగా అదృష్టం. అందుకే మేము రెగ్యులర్గా శివుని గుడికి వచ్చి అన్ని పూజ కార్యక్రమం చేస్తుంటాం. నటరాజుకి నట భంగినవో తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అను నిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. ఈ మరకత శివలింగం దర్శనం వల్ల ఏళ్ల నాటి శనిదోషాలు, పాపాలు, కుటుంబ సమస్యల నుంచి బయటపడి ఆయురారోగ్యాలు సిద్ధించి ఆర్థిక, విద్యా విషయంలో అంతా మంచి జరుగుతుందని విశ్వసిస్తుంటారు భక్తులు. మరే ఆలయంలో లేని మరో అద్భుతమైన ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ప్రతిష్ఠించిన ఈ రాయి దగ్గర మన మనసులోని కోరికను తలుచుకుంటూ ఓం నమశివాయ అనుకుంటూ 2 చేతులను జోడించి ఇక్కడ పెట్టినట్లయితే ఈ రాయి కదలికలు ఏర్పడతాయి. ఇలా కదిలినట్లయితే మనకు భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. बहुत अच्छा मंदिर है। यहाँ पे पूरा शिव का महिमा अपरंपार है। यहाँ पे प्रकट जो दिल से मांगता है इसका मनोकामना पूरा होता है। इधर अपना अभी 15-1 महीने से एक पत्थर भी है जो प्रकट हुआ है, जो जगता पत्थर प्रकट हुआ है, जो अपने दिल से टच करने पर भी वो शिव का महिमा अपना वो बीड़ा पार करते हैं, उसके सामने अपने प्रस्तुत करते हैं। यहाँ पे बहुत प्राचीन है, बहुत दूर दूर से इधर आते, पूरा स्टेट तेलंगाना स्टेट, सिकंदराबाद, पूरा हैदराबाद से लेकर पूरा महाराष्ट्र, जहाँ तक इसका न्यूज चर्चित है, बहुत आते हैं और अच्छा से अपने पूरा करके जाते हैं। यहाँ पे कुछ खाने का व्यवस्था हर मंडेवार, सोमवार, सैटरडे अपने अपने भंडारा भी होते हैं और भंडारा खाना खा के भी अच्छे से जाते हैं। और बहुत अच्छा मस्जिद है, घूमने का भी है, बहुत दूर दूर से आते हैं सब, और कुछ भी नहीं है। और जो है अच्छा है, पूरा भगवान का मंदिर है। यहाँ पे जो आते हैं उनकी मनोकामनाएं पूरा होते हैं। ఈ చందిప్ప మరకత ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మొదట శ్రీరాముడు ఈ మరకత లింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన తర్వాత చాళుక్యుల కాలంలో ప్రచారంలోకి వచ్చింది. ఆ తర్వాత మూసీ నది వరదల కారణంగా చాలా కాలం పాటు ఈ ఆలయం ప్రచారంలో లేకుండా పోయింది. తర్వాత కొన్నేళ్ల నుంచి పూజలు, అర్చనలతో ఈ ఆలయం కలకల్లాడుతోంది. మరి చూసారుగా, మరకత శివలింగం దర్శనం చేసుకుంటే ఏళ్ల నాటి శని దోషాలు, సకల పాపాలు తొలగిపోతాయని, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇది ఇవాల్టి రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని చందిప్ప గ్రామంలోని సోమేశ్వర ఆలయ విశేషాలు. మరొక్కసారి టీ న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు.